తన ఫోన్లో వేరొక అమ్మాయితో క్లోజ్గా ఉన్న ఫోటోలు చూసాక అది నిజం అనిపించింది. నా పర్మిషన్ లేకుండా ఫోన్ ముట్టద్దు. అందరూ ఉన్న ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఆ రోజే కలిగింది. అప్పుడే ఇన్స్టాగ్రామ్లో ఒక అన్నోన్ పర్సన్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఫస్ట్ నేను లైట్గా తీసుకున్నా. కంటిన్యూగా మెసేజ్లు రావడంతో ఓపెన్ చేసి ప్రొఫైల్ చూసా. పేరు ఇషాన్. తను పంపించిన మెసేజ్లు చదువుతుంటే నాకు తెలియకుండానే చిన్న హ్యాపీనెస్ మొదలైంది. వద్దనుకుంటూనే రిప్లై ఇచ్చాను. ఇచ్చిన ఆ ఒక్క రిప్లై మా మధ్య పరిచయాన్ని పెంచింది. ఒంటరిగా ఉన్న ఫీలింగ్ పోయి ఇషాన్తో చాటింగ్ నాకు టైంపాస్గా మారింది. ఎంతలా అంటే పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేలా. హలో. హాయ్. నువ్వేంటి కాల్ చేసావు? మెసేజ్ చేస్తే మీనింగ్ మాత్రమే తెలుస్తుంది, అదే కాల్ చేస్తే ఫీలింగ్ కూడా తెలుస్తుంది కదా, అందుకే కాల్ చేసా. నీ ఫోన్ కాల్ మా ఆయన చూస్తే ఇంకోసారి కాల్ చేయడానికి కాదు, మెసేజ్ చేయడం కూడా అవ్వదు. సరే, మీ ఆయన లేనప్పుడు నువ్వే కాల్ చేయి, ఓకేనా? సరే, చూద్దాం. ఓకే, బాయ్. అపూర్వ, నేను వెళ్ళొస్తాను. మంగా, టీ చెప్పాను కదా. అమ్మగారు వస్తున్నా. అమ్మగారు, నా పనంతా అయిపోయింది, నేను వెళ్తున్నాను. సరే. హలో ఇషాన్. హలో. ఎందుకు కాల్ చేసావు? ఊరికే నీతో మాట్లాడదామని. ఒక్క నిమిషం. ఏంటి, ఏం చేస్తున్నావు? వన్ సెకండ్. మాట్లాడుతున్నాను కదా, ఇంటికి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే? నేను రావడం ఎవరు చూడలేదు, నిన్ను చూద్దామని వచ్చా. నీకేమైనా పిచ్చా? డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తావా? మా ఆయన లేడు కాబట్టి సరిపోయింది, ఉంటే నా పరిస్థితి ఏంటి? నిన్ను ఇలా చూద్దామని వచ్చా. నీ చేత్తో చిన్న కాఫీ ఇస్తే తాగెళ్ళిపోతా.